పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా దేవ, ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసును మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేని వాడను. అయ్యా, మీరు నన్ను కరుణించండి. మీ కలవర శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించి గణపరిచేదాని కొరకై మాకు మీ కృపనివ్వండి. అయ్యా, మీ ప్రజల వాక్యం మీద మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని మీరు మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకర లయపరచండి. అన్ని విషయాలు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 40 40వ కీర్తన 2వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నలభైవ కీర్తన 2వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. 3వ వచనం కూడా చదువుకుందాం. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో మీద అనే పదాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో బండ మీద అనే మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథములో మీద అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో దావీదును గురించి మీద అనే మాట రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో దావీదును గురించి మీద అనే పదము కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. ఈ సమయంలో 3 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా 40వ కీర్తన 2వ వచనములో మనము మీద అనే పదాన్ని గమనిస్తూ ఉంటున్నాం. ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదు ఈ కీర్తన 2వ వచనములో ఏమంటున్నాడంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అంటూ ఉన్నాడు. గమనించండి, దేవుడు దావీదు యొక్క పాదములను బండ మీద నిలవబెడుతూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దావీదు మరి బండ మీద
నిలువబెట్టబడ్డాడు. వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాము, దావీదు మరి బండ మీద నిలువబెట్టబడక మునుపు తను ఎక్కడున్నాడు అంటే నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. గమనించండి, నాశనకరమైన గుంటలో దొంగ ఊబిలో తాను ఉన్నప్పుడు మరి ఆ పరిస్థితిని బట్టి తనకు ఎంతో బాధ అనేది కలుగుతూ ఉంది. నాశనకరమైన గుంటలో ఉండి, జిగటగల దొంగ ఊబిలో ఉండి తాను ఎంతో బాధపడుతూ ఉన్నాడు. తనకేమాత్రం సంతోషం లేదు, తనకేమాత్రం నెమ్మది లేదు, తనకేమాత్రం ప్రశాంతత అనేది లేదు. మరి తాను నాశనకరమైన గుంటలో ఉన్నాడు కాబట్టి, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు కాబట్టి మరి తనెంతో బాధపడతా ఉన్నాడు. మరి అలాంటి స్థితిలో ఉన్న దావీదును దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తిన వాడుగా ఉన్నాడు. పైకెత్తి ఏం చేశాడు అంటే, దావీదు యొక్క పాదములను బండ మీద నిలిపి అతని యొక్క అడుగులను స్థిరపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు బండ మీద నిలువబెట్టబడ్డాడు. గమనించండి, మరి బండ మీద నిలువబెట్టబడిన తర్వాత తన యొక్క విధానం ఏ రీతిగా ఉంది అంటే, తానెంతో సంతోషంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఎలాగ మనం చెప్పొచ్చు అంటే, మనం చూస్తున్నాం 3వ వచనములో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. దావీదు నోట దేవుడు ఒక క్రొత్త గీతాన్ని ఉంచాడు. అంటే ఇప్పుడు దావీదు ఒక క్రొత్త గీతముతో దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నా అంటే ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త పాటతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరు పాటలు పాడతారు, లేక ఎవరు పాటల ద్వారా దేవుని స్తుతిస్తారు అంటే, వాక్యములో మరి వ్రాయబడిన మాటను మనం గమనించవచ్చు. ఎవరికైనా సంతోషం కలిగినా వాడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి అని చెప్పి రాయబడింది. ఇప్పుడు దావీదు ఒక క్రొత్త గీతాన్ని పాడుతూ ఉన్నాడు. అంటే ఒక కొత్త కీర్తన పాడుతూ ఉన్నాడు. అంటే అతనికి ఏం కలిగింది? సంతోషం కలిగింది. తన హృదయం ఎంతో సంతోషంతో నింపబడింది. దేవుడు అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. కాబట్టి తాను క్రొత్త గీతముతో దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నా అంటే ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా గమనించండి, తాను బండ మీద నిలువబెట్టబడక మునుపు ఎంతో బాధలో ఉన్నాడు. ఎందుకంటే నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో తాను ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని మరి బండ మీద నిలువబెట్టాడు. బండ మీద తాను నిలువబెట్టబడిన తర్వాత తాను ఎంతో సంతోషముతో నింపబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క విషయాన్ని మనుషులకు మనం పోల్చుకుంటే, అంటే లోకములో ఉన్న మరి మనకు ఈ యొక్క సందర్భాన్ని పోల్చుకుంటే, దేవుని ఎరగక మునుపు, రక్షణ పొందక మునుపు ఒక వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. నాశనకరమైన గుంట అంటే మరి అది నాశనం కలగజేస్తుంది. జిగటగల దొంగ ఊబి, మరి ఆ ఊబిలో నుంచి పైకి రావాలని చెప్పి ఎంత ప్రయత్నించినా పైకి రాలేరు, కిందకే వెళ్ళిపోతారు. మరి నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అంటే పాపముతో పోల్చబడుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. గమనించండి, నాశనకరమైన గుంట అంటే ఏంది? పాపము. జిగటగల దొంగ ఊబి అంటే పాపము. అంటే మనుషులు నాశనకరమైన గుంటలో,
జిగడగల దొంగ ఊబిలో ఉన్నారు, అంటే పాపములో ఉన్నారు. మరి పాపములో ఉన్నటువంటి వ్యక్తికి ఏమాత్రం సంతోషం ఉండదు, ఏమాత్రం నిజమైన శాంతి సంతోషం ఉండదు. పాపములో ఉండి పాపాన్ని బట్టి వారు ఏం పొందుతారంటే బాధనే పొందుతారు. పాపములో ఉన్న వ్యక్తి పాపాన్ని బట్టి మరి బాధే వారు కలుగుతుంది. పిల్లరా, మరి ఇలాంటి స్థితిలో మనుషులు ఉంటా ఉన్నారు. ఇలాంటి మనుషులు ప్రభు ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగడుగల దొంగ ఊబిలో నుండి, అనగా పాపములో నుంచి మనుషులు పైకెత్తే దాని కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే పరలోకంలో ఆయనకున్న మహిమంతా వదులుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తం అంతటిని చిందించాడు. తన ప్రాణం అర్పించిన వాడుగా ఉన్నాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇలా గమనించండి, యేసు ప్రభువారు పరలోకంలో ఆయనకున్న మహిమను వదులుకున్నాడు. ఎంతో తగ్గించుకుని లోకంలో జన్మించాడు. ఆ శిలువలో ఎంతో ఘోరమైన మరణాన్ని పొందాడు. ఇదంతా దేని కొరకు అంటే నాశనకరమైన గుంటలో, జిగడుగల దొంగ ఊబిలో, అనగా పాపములో ఉన్న మనుషులను పాపములో నుంచి పైకెత్తే దాని కొరకే. ఎవరైతే మరి ఈ విధంగా సిలువలో బలైపోయినటువంటి యేసు ప్రభువుని నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువును వేడుకుంటారో, ప్రభు ఏం చేస్తా అంటే వారి పాపాలన్నీ క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు. పాపములో నుండి వారిని ఏం చేస్తాడు? పైకెత్తుతాడు, పైకి లేవనెత్తుతాడు. ప్రియులారా, పైకి లేవనెత్తిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే మరి దావీదును పైకెత్తి ఏం చేశాడు? బండ మీద అతను నిలవబెట్టాడు. అలాగే మరి పాపంలో నుంచి ఒక వ్యక్తిని ప్రభు పైకి లేవనెత్తిన తర్వాత మరి ఎక్కడ ఉంచుతాడంటే బండ మీద ఉంచుతాడు. ఈ బండ దేనికి గుర్తు అంటే వాక్యం రాయబడింది, ఆ బండ క్రీస్తే అని. ఆ బండ ఎవరు? క్రీస్తే. మరి ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. అంటే క్రీస్తు అనే బండ మీద ప్రభు సంఘాన్ని కట్టినవాడుగా ఉన్నాడు. ఇప్పుడు పాపంలో నుంచి ఒక వ్యక్తిని ప్రభు పైకెత్తిన తర్వాత మరి బండ మీద నిలవబెడతా ఉన్నాడు. అంటే బండ మీద ఉన్న సంఘములో ఆ వ్యక్తిని ఉంచుతా ఉన్నాడు. కాబట్టి గమనించిన, ఎవరైతే ప్రభుని ఎరగకుండా రక్షణ పొందకుండా ఉన్నారో వారు ప్రభుని అంగీకరించి పాపంలో నుంచి పైకి లేవనెత్తబడి బండ మీద నిలవబెట్టబడాలి. అంటే సంఘములో చేర్చబడాలి, సంఘములో ఒక అంగముగా చేయబడాలి. అటు అనుభవంలో ప్రతి ఒక్కరు ఉండాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నారో వారి యొక్క అనుభవంలోనికి రావాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పిల్లారా, మరి ఇప్పటికీ రక్షణ పొందినటువంటి మన జీవితంలో, ప్రభుని అంగీకరించినటువంటి మన జీవితంలో మరి ప్రభుని ఎరగక మునుపు మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే మనము కూడా నాశనకరమైన గుంటలో ఉన్నాం, జిగడుగల దొంగ ఊబిలో ఉన్నాం. అనగా మనం పాపములో ఉన్నాం. పాపములో ఉండి మరి ఎంతో పాపాన్ని బట్టి బాధను మనం పొందుతూ ఉన్నాం. నిజమైన శాంతి లేని వారంగా, నిజమైన సంతోషం లేని వారంగా మనం ఉండి ఎంతో బాధను మనం పొందుతూ వచ్చాం. అయితే మరి మన కొరకే సిలువలో బలైపోయిన యేసు ప్రభుని నమ్మి మన పాపాలు ఒప్పుకుని ప్రభుని అంగీకరించినప్పుడు ప్రభు ఏం చేశాడంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగడుగల దొంగ ఊబిలో నుండి, అనగా పాపంలో నుంచి మనం పైకి లేవనెత్తాడు. లేవనెత్తి మనల్ని ఏం చేశాడంటే మరి క్రీస్తు అనే బండ మీద ఉన్న సంఘంలోనికి తీసుకొచ్చాడు. సంఘంలో మనం నిలవబెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి ఇట్టి మరి స్థితిలోనికి వచ్చిన మనము, అంటే క్రీస్తు అనే బండ మీద ఉన్న సంఘములో నిలవబెట్టబడిన మనము మరి ఏం పొందాము అంటే ఆనందాన్ని పొందినాం, నిజమైన సంతోషాన్ని మనం పొందినాం. పాపములో ఉన్నప్పుడు ఈ సంతోషం మనకు లేదు. అయితే మరి క్రీస్తు అనే బండ మీద ఉన్న సంఘములోనికి మనం వచ్చిన తర్వాత మనము ఈ సంతోషాన్ని పొందినాము. నిజమైన సంతోషము, నిజమైనటువంటి ఆనందం ప్రభు మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నన్ను నాశనకరమైన గుంటలో నుండి, జిగడుగల దొంగ ఊబిలో నుండి, అనగా పాపంలో నుంచి పైకి లేవనెత్తేదాని కొరకే ఆ కలవరుసలో నువ్వు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించావయ్యా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా.
మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను పాపం నుంచి పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నన్ను నిలవబెట్టావు నాయన. సంఘంలో నన్ను ఉంచావు ప్రభా, సంఘంలో ఒక అంగంగా చేసావు ప్రభా అని చెప్పి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, దేవుడు దావీదు జీవితంలో చేసిన కార్యం ఏంటి అంటే, మరి నాశనకరమైన గుంటలో నుండి జిగడగల దొంగ ఊబిలో నుంచి పైకెత్తి బండ మీద అతన్ని నిలవబెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మరి అతని జీవితంలో ఉన్న బాధను తొలగించి సంతోషాన్ని కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లలు, దాన్ని బట్టి దావీదు ఎంతగానో ప్రభువును ఘనపరుస్తూ వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా పాపంలో నుంచి మనం పైకి లేవనెత్తి మరి క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలవబెట్టాడు కాబట్టి, నిలవబెట్టి మరి మనకెంతో నిజమైన సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ప్రభువును మనము ఆరాధించే వారముగా ఉండాలి. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:4. ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునయుంటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యోధా గోత్రమును యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకుని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. చాలు. చూడండి, వచనంలో మీద అనే పదాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. చివరిలో రాయబడింది ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు అనే మాట. గమనించండి, ఈ యొక్క మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారంటే దావీదు పలుకుతూ ఉన్నాడు. మనం చూస్తున్నాం, మరి దావీదు ఏమంటున్నా అంటే ఆయన యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకుని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు అంటున్నాడు. గమనించండి, ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే మరి ఇశ్రాయేలీల మీద దావీదును రాజుగా ఉంచాలి అని దేవుడు కోరి దావీదును ఏం చేశాడంటే ఏర్పరచుకుని ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తూ వచ్చాడు. గమనించండి, ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి కొన్ని లక్షల మందిలో ఈ భాగ్యం అనేది దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దావీదులకు ఇచ్చాడు. ఎంతోమంది ఉన్నారు, అయితే ఇశ్రాయేలు మీద రాజుగా మరి ఉండే భాగ్యము దేవుడు దావీదునకు ఇచ్చాడు. మరి ఎందుకు అంటే దావీదు ఇశ్రాయేలు అందరికంటే యోగ్యుడిగా ఉన్నాడని కాదు, లేక ఇశ్రాయేలు అందరికంటే మంచివాడుగా ఉన్నాడని కాదు. దేన్ని బట్టి దేవుడు మరి ఇశ్రాయేలు మీద తను రాజుగా నియమించాడు అంటే ఇక్కడ రాయబడింది చివరిలో నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు అనే విషయం. దేన్ని బట్టి రాజుగా చేశాడు? దేన్ని బట్టి? దయను బట్టి. దేవుడు దావీదు మీద దయచూపి దావీదు మీద మరి దయగలిగి ఏం చేశాడంటే రాజుగా అతన్ని నియమించాడు. అంటే తన యోగ్యతను బట్టి ఈ ఆధిక్యత తాను పొందలేదు, దేవుని దయను బట్టే తాను ఈ యొక్క ఆధిక్యత పొందాడు. మరి ఈ విధంగా దేవుని దయను బట్టి తాను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడ్డ తర్వాత మరి గమనించండి ఏ విధంగా ఇశ్రాయేలును పరిపాలన చేస్తూ వచ్చాడు మనం చూడవచ్చు. వాక్యంలో కీర్తన 78 చివరి వచనం చూడండి. 78వ కీర్తన చివరి వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. చూడు, ఈ యొక్క మాట ఎవరిని గురించి అంటే దావీదుని గురించి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను అని చెప్పి ఇక్కడ రాయబడింది. గమనించండి, దేవుడు యథార్థతను ఇష్టపడతాడు. దేని ఇష్టపడతాడు? యథార్థతను. దేవుడు ఇష్టపడే యథార్థత దావీదులో ఉంది. దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడో ఆ యథార్థత అనేది
దావీదులో ఉంది. ఆ యథార్థ హృదయం కలిగి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజలను పరిపాలిస్తూ ఉంటున్నాడు. అంటే దేవునికి ఇష్టమైన రీతిలో పరిపాలన చేస్తూ వచ్చాడు. దేవునికి ఇష్టమైన విధానములో ప్రజలను పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. గమనించండి, దేవుడు తన దయచేత దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. దేవుని యొక్క దయచేత ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడిన దావీదు, గమనించండి, మరి దేవునికి ఇష్టమైన విధానములో ఇశ్రాయేలును పరిపాలన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలారా, మరి దీని ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాము అంటే, రాజుగా దావీదును నియమించాడు అంటే దావీదును ఒక పని అప్పగించాడు. గమనించండి, దావీదునకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే ఇశ్రాయేలును పరిపాలించడం. మరి ఈ పనిని దావీదు దేవునికి ఇష్టమైన రీతిలో జరిగిస్తూ వచ్చాడు. అలాగే రక్షణ పొందిన మనందరికి కూడా ప్రభు కొన్ని పనులు అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన పనులు మనం చేయాలని, ఆయన కార్యాలు మనం జరిగించాలని చెప్పి ఆయన మరి కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క పనులు, ప్రభు యొక్క కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం ఎలా చేయాలంటే దావీదులాగా దేవునికి ఇష్టమైన విధానంలో చేయాలి. చేస్తే ఒక దినాన దేవుడు మనకేమిస్తాడు? బహుమానం ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క పనులు, దేవుని కార్యాలు, దేవుడు మనకు అప్పగించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దేవునికి ఇష్టమైన విధానంలో జరిగించాలి. ఆ విధంగా మనం జరిగించినప్పుడు దేవుని ద్వారా ఒక దినము మనం బహుమానం పొందుకునే వారంగా ఉంటాం. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన యొక్క పనులన్నీ కూడా మనము మరి ఆయనకి ఇష్టమైన విధానములు చేసే వారంగా ఉండి ఆయన ద్వారా మనం బహుమానం పొందుకోవాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో ఆరాధించాలి. గమనించండి, దేవుడు ఇశ్రాయేలు మీద దావీదును తన దయచేత రాజుగా నియమించిన వాడుగా ఉన్నాడు. నియమించబడిన దావీదు దేవునికి ఇష్టమైన విధానములో మరి పరిపాలన చేస్తూ వచ్చాడు. అలాగే మూడో మాట మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి. చూడండి, ఇక్కడ మీద అనే పదం మనకు కనబడతా ఉంది. ఇక్కడ కూడా మీద అనే పదం ఉంది. మొదటి లైన్లోనే యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అనే మాట వ్రాయబడి ఉంది. గమనించండి, దావీదునకు నలుదిక్కుల శత్రువులు ఉన్నారు. నలుదిక్కులు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. మరి నలుదిక్కులు ఉన్న శత్రువుల మీద దేవుడు దావీదునకు ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. గమనించండి, మరి ప్రభు ప్రజలకు శత్రువులు ఉంటారు. మరి దావీదునకు నలుదిక్కుల శత్రువులు ఉన్నారు. నలుదిక్కుల శత్రువులు ఉన్నారు. అయితే దేవుడు ఆ శత్రువుల మీద దావీదునకు విజయం ఇచ్చాడు. గమనించండి, మరి శత్రువుల మీద విజయం అనేది ఎలా కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడింది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. గమనించండి, అపవాదిపై జయం అనేది ఎప్పుడు కలుగుతుందంటే మనం దేవునికి లోబడి ఉన్నప్పుడు. అపవాదిపై జయాన్ని పొందుకోవడానికి మనం ఉపయోగించవలసిన ఆయుధం ఏంది? దేవునికి లోబడటమే, దేవుని మాటకు విధేయత చూపించడమే. మనం దేవుని మాటకు లోబడితే మరి శత్రువుపై దేవుడు మనకు విజయం ఇస్తాడు. శత్రువు మీద మనకు దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మరి నలుదిక్కుల దావీదునకు శత్రువులు ఉన్నారు. వారి మీద దేవుడు దావీదునకు విజయం ఇచ్చాడు. కారణం ఏంటి అంటే దావీదు దేవునికి లోబడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మనము మరి 6వ అధ్యాయంలో గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథములో 6వ అధ్యాయం మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో దావీదు మందసాన్ని ఒబేదోదోము ఇంటి దగ్గర నుంచి దావీదు పురాణానికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి? ఒబేదోదోము ఇంటి దగ్గర నుంచి దావీదు పురాణానికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే మందసాన్ని మరి యాజకుల చేత మోయిస్తూ తీసుకొచ్చాడు.
అంతకు ముందేమో మందసాన్ని తీసుకొచ్చే విధానంలో తప్పు చేశాడు దావీదు. మరి ఇప్పుడైతే మరి యాజకుల చేత మోయిస్తూ తీసుకొస్తా ఉన్నాడు. అంటే దేవుడు యాజకులు మందసాన్ని మోయాలని చెప్తా వచ్చాడు. లేవీయులు యాజకులు ఏం చేయాలంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మందసాన్ని తీసుకెళ్లాలంటే వాళ్ళు మోసుకుంటూ తీసుకెళ్ళాలి. ఒక బండి మీదో ఇంకెక్కడో పెట్టకూడదు అనమాట. గమనించండి, అట్లా యాజకుల చేత మోయిస్తూ తీసుకెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞకు లోబడి మరి దావీదు ఏం చేస్తా వచ్చాయంటే యాజకుల చేత మోయిస్తూ మందసాన్ని తీసుకెళ్ళాడు. అంటే తాను దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. 6వ అధ్యాయంలో లోబడ్డాడు కాబట్టి 7వ అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడింది? నలుదిక్కుల అతని శత్రుల మీద దేవుడు అతనికి విజయం ఇచ్చాడని చెప్పి రాయబడింది. అంటే దేవునికి లోబడేవాడుగా ఉండి శత్రుల మీద విజయాన్ని పొందుకున్నాడు దావీదు. వీళ్ళ మన జీవితంలో కూడా మనకు శత్రువులు ఉన్నారు. అపవాది మనకు శత్రువుగా ఉన్నాడు. అపవాది యొక్క సమూహము ఆకాశ మండలమందున దురాత్మల సమూహం అని చెప్పి వాక్యం రాయబడింది. మరి ఈ యొక్క సమూహం మనకు శత్రువులు. అంతేకాదు మరి మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించేది ఏదైతే ఉందో అదే మన శత్రువు. మరి ఈ శత్రువుల మీద మనం ఏం పొందాలి? విజయాన్ని పొందాలి. విజయం అనేది ఎట్లా కలుగుతుందంటే దేవునికి లోబట్టం ద్వారా. ఇలా మనము దావీదు వలె దేవునికి లోబడే వారంగా ఉండి శత్రువుల మీద విజయం పొందాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మరి ఉద్దేశం మన విషయం ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించాలి. మరి ఇప్పటికే మనము మరి దేవునికి లోబడే వారంగా ఉండి శత్రువుల మీద విజయాన్ని పొందుతూ ఉన్నట్లయితే, ప్రభువా నేను నీకు లోబట్టం ద్వారా నాకు శత్రువుల మీద విజయం ఇస్తున్నావు ప్రభువా అని చెప్పి ఆయన మనము మరి ఆరాధించగలుగుతాం. పిల్లలు గమనించండి, ఆయన మరి దావీదు నాకు అతని శత్రువుల మీద విజయం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. పిల్లలు మనకు కూడా మరి మన శత్రువుల మీద విజయం ఇచ్చే దేవుడు ఆయన. దాన్ని బట్టి ఆయన మనం ఎంతగానో ఆరాధించే వారముగా ఉండాలి. ఈ సమయంలో దావీదుని గురించి 3 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి, దేవుడు దావీదును బండ మీద నిలవబెట్టిన వాడుగా ఉన్నాడు. బండ మీద నిలవబెట్టబడక మునుపు తనెంతో బాధలో ఉన్నాడు. నిలవబెట్టబడిన తర్వాత ఎంతో సంతోషాన్ని పొందుకున్నాడు. రెండవది, దేవుడు తన దయ చొప్పున దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. రాజుగా నియమించబడిన దావీదు మరి దేవునికి ఇష్టమైన విధానాలు పరిపాలించిన వాడుగా ఉన్నాడు. మూడవది, దేవుడు దావీదునకు మరి అతని శత్రువుల మీద విజయం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి ఆయన విజయం ఇచ్చే దేవుడు. చూడండి, 3 సందర్భాల్లో మరి మనం చూస్తున్నాం. దావీదును బండ మీద నిలవబెట్టి సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన వాడుగా ఉన్నాడు. గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అలాగే మరి శత్రువుల మీద విజయం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి బండ మీద నిలబెట్టి సంతోషాన్ని ఇచ్చాడు. మరి ఇశ్రాయేలు మీద రాజుగా చేసి ఆధిక్యత ఇచ్చాడు. మరి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మరి దావీదునకు సంతోషాన్ని ఇచ్చిన ఆ దేవుడు మనకు కూడా సంతోషాన్ని ఇచ్చాడు. రక్షణ పొందకముందు మనం సంతోషం లేని వారంగా ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత సంతోషంతో నింపబడతా వచ్చాం. అలాగే మనకు కూడా ఆధిక్యత ఇచ్చాడు. దావీదును రాజుగా నియమించినట్లుగానే మరి మనకు కూడా ఆయన యొక్క పనులు అప్పగించాడు. ఆయన పనులు చేయడం అనేది గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ యొక్క ఆధిక్యత మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. అలాగే శత్రువుల మీద మనకు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభుని ఎంతగానో ఆరాధించే వారంగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటలు మనం ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.